గాయస్ ఇవాళ అయితే డే 5:48 డేస్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడైతే హోమ్ వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే కోల్డ్ బాత్ తీసుకోవాలి కాబట్టి కోల్డ్ వాటర్ తర్వాత స్టార్ట్ చేద్దాం. సో గైస్ కోల్డ్ షవర్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్ ఇప్పుడైతే మన వార్మప్ అయితే ఇవాళైతే మనం డే 2 అయితే నేను చేసిన వీడియో స్క్రీన్ మీద అయితే పెడతాను. నేను అది ఇవాళ అయితే 20 సెకండ్స్ ప్లాంక్, 10 పుషప్స్, 15 క్రంచెస్ ప్లస్ 50 స్క్వాట్స్ అయితే చేయబోతున్నాం. ఇవాళ టాస్క్ అయితే తర్వాత ఇంకా వేరే ఎక్సర్సైజ్ కూడా చేయడం తర్వాత ప్లాంక్ అయితే అయిపోయింది. 10 పుషప్స్ చేద్దాం. 10 పుషప్స్ అయితే కష్టం అనుకుంటున్నాను. చూద్దాం ఇంకా ఒకసారి చేద్దాం. 15 క్రంచెస్, 15 స్క్వాట్స్ అది కంప్లీట్ అయితే మన వర్కౌట్ ఎలా కంప్లీట్ అయిపోతుంది. ఇవాళ వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవరి ఇక్కడ డిస్ప్లే అయితే పెడతా చూడరి. అట్లా ఇవాళ వర్కౌట్ అయితే సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. 2 days అయిపోయింది. ఇవాళ అయితే డే 2 కాబట్టి డే 3 కూడా కన్సిస్టెన్సీగా వర్క్ చేద్దాం డిసిప్లిన్గా. సో గైస్ ఇప్పుడైతే మొత్తం రెడీ అయితే అవుతానండి. ఇప్పుడైతే పూజ అవ్వడం ఒకటే ఉంది. పూజ అయిపోయిన తర్వాత మనం కూడా ఇప్పుడైతే మొత్తం అయితే ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడైతే బండ్ల పూజ అయితే చేస్తాం. ప్రజెంట్ అయితే పూజ అయితే ఇంకా ఖాళీ. నేనైతే రెడీ అయిపోయినా. ఇది అవుట్ఫిట్ అయితే ఇవ్వాలి ఇక్కడ మళ్ళీ ఇక చూద్దాం. ఇప్పుడైతే నెక్స్ట్ పూజ తయారీ నడుస్తున్నాయి. ఇప్పుడైతే పూజ అయిన తర్వాత చూద్దాం ఏం చేద్దామో. బయటకు వెళ్దామా, ఏదైనా వెళ్దామా చూద్దాం. అట్లే ఇక బ్లాగ్ అయితే నిన్నటి బ్లాగ్ అయితే అప్లోడ్ చేసేసిన చూడండి. ఇక్కడైతే వస్తుంది చూడండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇక చూద్దాం. సో ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మెల్లిగా ఇప్పుడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే బండి పూజ అయితే అయిపోయింది. ఇగోరి చూస్తున్నట్టయితే ఎలా అయితే పూజ అయితే అయిపోయింది. ఇప్పుడైతే సక్సెస్ఫుల్. ఇప్పుడు మొత్తం పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఏడికి వెళ్దామో. ఫస్ట్ అయితే ఇక ఇంట్లో తినేసి లైట్గా ఇక షాప్లో కూడా పూజ అయిపోయింది. ఇగోరే చూసినట్టయితే నేనైతే ధనుష్ కానీ ఇంటికైతే వచ్చేసిన. ఇప్పుడైతే ఫోటోషూట్కి అయితే వెళ్ళబోతున్నాం. ఫస్ట్ అయితే ఇంట్లో పని అయితే ఉంది. ఇంట్లో పని అయితే తీసుకొని ఇప్పుడైతే మనమైతే ఇగో వీడితో బయటకు అయితే మొత్తం హీరోలా రెడీ అయ్యారు. చూడరు కుర్తా ఎట్లా ఉందో దారా కిందకి అది చూసిరా గైస్. మొత్తం హీరో మొత్తం ఫోటోషూట్కి అయితే వచ్చిన. ప్రజెంట్ అయితే ఇప్పుడు చూసిరా గైస్ ఎంత రెడీ అయ్యండి. అవును ఇవాళ దసరా కాబట్టి హ్యాపీ దసరా గైస్ ఇవాళ అయితే అందరికి. సో గాయస్ ఇప్పుడైతే మనం అయితే వచ్చేసినాం బృందావన్ పార్క్ అయితే. ఇప్పుడైతే ఫోటోషూట్ అయితే చేద్దాం అన్నాడు. సరే ఇప్పుడైతే ఫోటోషూట్ గాయస్ ఇదైతే స్పాట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఈడ ఫొటోస్ అయితే దిగుదాం. ఇప్పుడైతే చూద్దాం ఇప్పుడు ఎట్లా ఫొటోస్ పోస్ట్ అయితే చేస్తాం ఇన్స్టాగ్రామ్లో. చూడండి లైక్ కూడా కొట్టారు, అట్లా ఫాలో కూడా కొట్టాను. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా. సో గైస్ ఇప్పుడైతే మనమైతే రాహందన్ దగ్గరికి అయితే వచ్చినాం. అయితే నార్మల్ తిరుగుతుంటే కనిపించింది. ఇక ముంగటైతే పెట్టారు బ్లూ కలర్ది అయితే రావన్. ఒకవేళ ఛాన్స్ ఉంటే మనమైతే చూడడానికి అయితే వద్దాం నైట్ చూద్దాం. ఇప్పుడైతే వెళ్ళిపోతాం. మనం వేరే దగ్గరికి అయితే వెళ్దాం. ఇప్పుడైతే మనమైతే పండా దగ్గరికి అయితే వచ్చేసినాం. అయితే లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక
ఇప్పుడైతే ప్రసాదం అయితే తీసుకురాము. ఇప్పుడైతే దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడైతే టైం అయితే 10:07 అవుతుంది. లంచ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. ఒకవేళ ఈ బ్లాగ్ నచ్చుంటే లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇంకా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.